జనం అందరూ వెనక్కి రావాలి. కార్యకర్తలందరూ వెనక్కి రావాలి. దయచేసి నేను నమ్ముకున్న జనం నీళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వద్దెల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, వద్దెల్లాలి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం. దయచేసి అనుకున్న వాళ్ళందరూ ముందుకు రండి. ప్రచారం స్టార్ట్ అవుతుంది. అనుకోని ఉండకూడదు. యువకులందరూ ముందుకు రండి. వాట్సాప్ కొంచెం ముందుకు తీసుకోపోయా కదా, వాట్సాప్ కొంచెం ముందుకు రండి. దయచేసి అందరూ ముందుకు రండి. కడపూరు ప్రభాకర్ గారు కూడా పైకి అందరూ ముందుకు రండి. దయచేసి ముందుకు రండి అమ్మా. ముందుకు రమ్మంటుంటా. ముందుకు రండి. కిరణ్ అందరూ ముందు పంపించు. కిరణ్ ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారికి పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు ఇంత ఘన స్వాగతం పలికిన నార్త్ రాజపాలెం గ్రామ ప్రజలకి, సోదర సోదరీమణులకి, అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ నాయకులకి, జన సైనికులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రాజపాలెము అంటే ఇంకా ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఊర్లు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, కేసులు పెట్టించుకొని ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిన వాళ్ళు, ఇలా ఎన్నో కేసులు, ప్రశ్నించిన ప్రతి మనిషి మీద కేసు పెట్టి ఇక్కడ ఎంత అరాచకం జరుగుతుందంటే మాఫియా జరుగుతుంది, మైనింగ్ జరుగుతుంది, ఇసుక జరుగుతుంది. ఒకటని కాదు, మొత్తం అడ్డా అంతా రాజపాలెమే. కాబట్టి మీకందరికి చెప్తున్నాను, నేను రాజపాలెము అంటే అందరినీ భయభ్రాంతుల్ని చేసి వదిలిపెట్టారు ఇన్ని రోజులు. కానీ నేను ఎమ్మెల్యేనైతే రాజపాలెంలో ఉన్న ప్రతి ప్రజలు రాజుల్లాగా బతకొచ్చని చెప్పి మీకందరికీ మాటిస్తున్నాను. అభిమానులు, ఆయన్ని అభిమానించే జనం ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే ఉదయగిరి నుంచి ఇక్కడ నెల్లూరు వరకు ఆయన ఏ ఊరు, ఏ ప్రజలు, ఎవరు, అసలు రాజకీయాలకు మనం వస్తామా లేదా అనేది కూడా ఆలోచించలేదు. కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇప్పటి వరకు సేవ చేశారు. కాబట్టి ఈ అవినీతి పరులకి ఆయన గురించి మాట్లాడే అర్హతే లేదు. ఇక నా గురించి అంటారా, అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. మీరు అవినీతి చేశారయ్యా, అది చెప్పండి, అసలు ఎందుకు చేశారు, ఇంత గ్రావెల్ దోసేశారు, ఇంతకి ఇసుకెత్తుకోపోయారు, దాని గురించి ఆన్సర్ చేయండి, ఎక్కడుంది అది, ఆ డబ్బు ఎక్కడుంది అని చెప్పి నేను అడుగుతుంటే
ఎంతసేపు నా గురించి విషయాలు అవసరమా? నేను అడిగేది ఏంటి, నువ్వు సమాధానం చెప్పేది ఏంటి? ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నాడంటే ఆఖరాకి ఈరోజు వాళ్ళ నాయకుడిని కూడా ఏదో మాట్లాడేశాడు. వాళ్ళ నాయకుడిని కూడా ఎలక్షన్ ముందు ఇట్టుంటాడు, ఎలక్షన్ తర్వాత ఇట్టుంటాడని మాట్లాడేశాడు. కాబట్టి నేను చెప్తున్నాను, రాజకీయ నాయకులుగా మీరు అయిపోయింది, ఇంకా 4 రోజులు ఉంది ఎలక్షన్. మీ పని మీరు చేసుకోండి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మీరేమైనా చేస్తుంటే ప్రజలకి కనీసం ఈ రాజపాలెంలో ఇంత చుట్టుపక్కల గ్రావెలు అన్ని ఇసుక మొత్తం ఏమేమి ఉన్నాయో అన్ని ఎత్తేశారు. కనీసం ఈ రాజపాలెంలో శ్మశానం ఉందా సరిగ్గా అని అది కూడా చూసుకోలేకపోయారు కనీసం. ఎందుకంటే మీ వాళ్ళు శ్మశానం గురించి నాకు రాసిచ్చున్నారు. మరి ఈ దోచేసిన డబ్బులో అదే చెప్తున్నా నేను, ఈ దోచేసిన డబ్బులో రియల్ ఎస్టేట్ అయితేనేమి, ఎక్కడన్నా వాళ్ళు వెడల్పుగా రోడ్లు వేశారు, డ్రైన్లు ఉన్నాయి, దాన్ని అందంగా తీర్చిదిద్దారు అంటే దాని పక్కనే ఒక రియల్ ఎస్టేట్ ఉంటుంది. లేకపోతే అది కూడా చేయరు. విలేజెస్ లోకి కొన్ని గ్రామాల్లోకి వాళ్ళు అడుగుపెట్టిన పాపాన్ని పోలేదు. 6 సార్లు ఎమ్మెల్యేలైనా సరేనా, ఎన్ని దగ్గరలో నీళ్లు లేవు, శ్మశానాలు లేవు. ఇప్పటికి నేను 60 గ్రామాలకు వెళ్తే ప్రతి దగ్గర ఇదే సమస్య. కానీ వాళ్ళు మేము అంతా ఇది డెల్టా ప్రాంతం, మేము అభివృద్ధి చేసేసాం, ఇంకేం లేదు చేయడానికి, మేము చేసిందంతా చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. ప్రజలారా మీరందరూ ఆలోచించండి. మీరు ఈ 5 ఏళ్లలో ఏం పొందారు, ఏం అభివృద్ధి పొందారు, ఎమ్మెల్యే మీకు ఏం చేశాడు అని ఆలోచించి మరి మీ ఓటు హక్కును మిమ్మల్ని వినియోగించమని నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చాను, గత 35 రోజుల నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు కెపాసిటీ ఉంది. ఎమ్మెల్యేగా అయితే ఈ కోవూరు ప్రజలకి ఏం చేస్తానో అని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను. అవినీతి రహిత కోవూరుని మీకు అందిస్తానంటే దానికి కూడా ప్రతిపక్ష నాయకులు అదెట్ట అందిస్తారు, అవినీతి వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అవినీతి లేకుండా ఎట్ట చేస్తో చూద్దాం అంటున్నారు. ఎట్ట చేస్తానో చేసి చూపిస్తానని వాళ్ళందరికీ మాట ఇస్తున్నాను.